100 PV మన డౌన్ లో ఒక వ్యక్తి చేస్తే ఆ వ్యక్తికి ఎంత వస్తుంది అనేది కూడా క్లారిటీగా ఉండాలి, అప్పుడే చెప్పగలుగుతాం. అలాగే ఆ వ్యక్తి ఆరు మంది చేత 100 PV చేపిస్తే, అంటే ఆయన జాయిన్ అయ్యి ఆయన 100 కొనుక్కోవటం కాకుండా 6 చేత చేపిస్తే ఆయనకి ఎంత వస్తుంది అంటే ఇదంతా డౌన్ లైన్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే మీకు తెలుసు ఆయన డబ్బు ఇప్పిస్తే మన డబ్బు వస్తుంది, అది టర్న్ ఓవర్ నుంచి వస్తుంది, అది సెకండరీ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంతా ఒక డౌన్ లైన్ కి ఏంటి అనేది ఆలోచించగలిగితేనే ఇక్కడ ఎక్కువ బాగా సక్సెస్ అవుతారు. అందుకే ఈ బిజినెస్ యొక్క అంతర్రహస్యం కింద వాళ్ళకి డబ్బు ఇప్పించడం. ఎంత మంది డబ్బు తీసుకుంటారో, ఎంత మంది కార్లు తీసుకుంటారో, ఎంత మంది ఆనందంగా ఉంటారో అప్పుడు ఆటోమేటిక్ గా మరి ఈ పని చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనమాట. అందుకే బాలి సార్ ఒక పోస్టర్ పెడతారు లాస్ట్ లో, సిఎన్టీ లాస్ట్ లో, మీ అందరికీ తెలుసు. ఏంటంటే అది లై యువర్ సక్సెస్ ఇన్ యువర్ సక్సెస్. మా సక్సెస్ లో మీ సక్సెస్ దాగి ఉంది అంటాడు ఆయన. అదే సారీ, మీ సక్సెస్ తో మా సక్సెస్ దాగి ఉంది, కాబట్టి మీరు సక్సెస్ అవడానికి ఇన్ యువర్ సక్సెస్ లై యువర్ సక్సెస్. ఇన్ యువర్ సక్సెస్ అంటే మీ సక్సెస్ లో లై యువర్ సక్సెస్, మా సక్సెస్ దాగి ఉంది అని మనకు అంతర్గతంగా బాలి సార్ చెప్తా ఉంటారు. అంటే మరి కింద వ్యక్తి అంటే డిస్ట్రిబ్యూటర్ సక్సెస్ కావడానికి ఏమి కావాలో వాటిని కంపెనీ అమర్చిపెట్టింది. ఇప్పుడు మనం వాటిని మన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, మన అండర్ లో జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్స్, మన అండర్ లో సక్సెస్ కోసం డైరెక్ట్ సెల్లింగ్ లాంగ్వేజ్ తెలుసు కదా, లైఫ్ స్టైల్ లాంగ్వేజ్, ఇది లైఫ్ స్టైల్ బిజినెస్. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి లైఫ్ స్టైల్ మీద, లైఫ్ స్టైల్ గురించి ప్లస్ సక్సెస్ గురించి ప్లస్ ఇన్కమ్ గురించి వాళ్ళకి అవగాహన పెంచడమే మరి మోటో, ఇక్కడ మెయిన్ మోటో. నోట్ దిస్ పాయింట్. కాబట్టి ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి 100 PV తెలుసు, వెస్టేజ్ బిజినెస్ 3 generations ఇన్కమ్ ప్లాన్ అని మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి 3 generations ఇన్కమ్ ప్లాన్ మనం చాలా జాగ్రత్తగా, చాలా సీరియస్ గా తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఎలా తీసుకోవాలంటే, అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటంటే చాలా వండర్ఫుల్ డైలాగ్, నాకు బాగా ఇష్టం అది. తనికెళ్ళ భరణి మహేష్ బాబుని అంటాడు, వాడు చాలా జాగ్రత్తగా కొట్టాడురా, కొంచెం పద్ధతిగా కొట్టాడురా, చాలా మొక్కను అడ్డుకట్టినట్టుగా కొట్టాడురా అంటాడు. అంటే ఫైటింగ్ అయిన తర్వాత చాలా శ్రద్ధగా కొట్టాడు అంటాడు. అంటే దాన్ని బట్టి నేను ఏమర్థం చేసుకున్నానంటే, ఏ పని చేసినా చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా, గులాబీ మొక్కను అంటుకట్టినట్టుగా అన్నట్టుగా వర్ణించాడు కదా. ఆయన నిజంగా అలాగే ఏ పని చేసినా సక్సెస్ అవుతామని నేను ఆ సినిమా చూసినప్పుడు తీసుకోవడం జరిగింది. అంటే ఆ వర్డ్స్ నాకు చాలా బాగా అనిపించాయి అనమాట. ఒక పద్ధతిగా, ఒక శ్రద్ధగా, ఒక గులాబీ మొక్కకి ఏదో అంటుకట్టినట్టుగా అని చెప్తాడు. అంటే కొట్టడంలో కూడా అలా వర్ణించొచ్చా అని ఫస్ట్ నేను ఇంప్రెస్ అయ్యాను అనమాట. అలాగే మనం టీమును తయారు చేయడంలో కూడా అలాగే శ్రద్ధగా, చాలా బాధ్యతగా, చాలా గులాబీ మొక్కకు అంటుకట్టినట్టుగా చేయొచ్చు. అయితే ఎంతసేపు వెస్టేజ్ లో ఆలోచించాల్సింది ఏంటంటే, నేను తయారు చేసే టీంకి ఏమొస్తుంది, ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది తెలియాలి. ఎప్పుడు కూడా మనకేంటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మన డౌన్ లో మనల్ని నమ్మి జాయిన్ అయిన వ్యక్తికి ఏంటి అని ఆలోచించాలి. ఎవరైతే వాళ్ళ గురించి పదే పదే ఆలోచిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక సైకాలజికల్ సబ్జెక్ట్. ఇది ఎప్పుడైతే మన గురించి ఆలోచిస్తామో మనం పై వాళ్ళని రప్పించుకోవడానికి ఆలోచిస్తాం. ఎప్పుడైతే మన కింద వాళ్ళ గురించి ఆలోచిస్తామో మనం వెళ్ళడానికి ఆలోచిస్తాం. ఇక్కడ మనం వెళ్తే సక్సెస్ అవుతామా, పై వాళ్ళు రప్పించుకుంటే సక్సెస్ అవుతామా? నోట్ దిస్ పాయింట్. ఇలాగే నేనేమంటానంటే, నేను వెళ్ళి నా కింద వాళ్ళకి హెల్ప్ చేయాలంటే నా కింద వాళ్ళ సక్సెస్ లో నా సక్సెస్ దాగి ఉందని గమనించాలి. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మరి మన కింద వాళ్ళు ఫస్ట్ ఎక్కడ ఉంటారంటే 5% లో ఉంటారు, మనం 8% లో ఉంటాం. తర్వాత వాళ్ళు 8% లో ఉంటే మనం 10% లో ఉంటాం. మనం డైరెక్టర్ గా ఉంటే వాళ్ళు 10 గా ఉంటారు, మన సిల్వర్ గా ఉంటే వాళ్ళు డైరెక్టర్ గా ఉంటారు, మన గోల్డ్ గా ఉంటే వాళ్ళు సిల్వర్ గా ఉంటారు, మన స్టార్ గా ఉంటే వాళ్ళు గోల్డ్ గా ఉంటారు, మన ప్రౌడ్ గా ఉంటే వాళ్ళు డైమండ్ గా ఉంటారు, మన యూసీడీ గా ఉంటే వాళ్ళు యూసీడీ డీసీడీ గా ఉంటారు. ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం ఆలోచించగలిగితే ఇందులో సక్సెస్ ఉంది. ఇంకెందుకు ఆలోచన వెళ్ళిపోదాం. 100 PV ఒక వ్యక్తి మనం డౌన్లోడ్ చేస్తే ఆయనకి ఎంత వస్తుంది, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మరి వెస్టేజ్ లో 5 లక్షలు తీయటం కాబట్టి టార్గెట్ 5 లక్షల వరకు వెళ్దాం. అది ఈ రోజు కాదు, బహుశా ఎల్లుండి ఉంటుంది టాపిక్. డైరెక్టర్ కి ఎంత వస్తుంది అనేది రేపు, బ్రౌన్ కి ఎంత వస్తుంది అనేది ఎల్లుండి, 5 లక్షలు ఎంత వచ్చింది, 5 లక్షలకి ఎలా వస్తుంది అనేది అవుట్ ఎల్లుండి ఉంటుంది బహుశా. ఈ రోజు కేవలం 5 to 8% వ్యక్తికి ఎంత వస్తుంది అనేది మాత్రమే. ఎందుకంటే ఒకే రోజు అన్ని చెప్పకూడదు కదా, చెప్పిన రిసీవింగ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం 100 PV కొంటే ఏంటండి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు, 100 PV తీసుకున్నారు అనుకోండి. ఒక వ్యక్తి కొత్తగా జాయిన్ అయ్యారు, 100 PV కొన్నారు. 100 PV మీద ఎంత వస్తుంది, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక్కడ రాష్ట్రం సైడ్ ఒక PV = 18 BVలకు సమానము. ఇది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 100 PV కదా, దీన్ని లెక్క ఎలా కొట్టాలంటే 100 PV ఇంటూ 18 BV ఇంటూ కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి 5% లో ఉంటారు. నోట్ దిస్ పాయింట్. కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి 5% లో ఉంటారు.
100 ఇంటూ 18 ఇంటూ 5% కొడితే 90 రూపాయలు అనేది ఆయనకి ఇన్కమ్ వచ్చింది అనమాట. అదే కనుక 8% లో ఉంటే 100 పీవీ ఇంటూ 18 పీవీ ఇంటూ 8%. ఆయన లేరు, ఉంటే కనుక ఎంత వస్తుంది ఒకసారి థింక్ చేద్దాం. థింక్ చేయడం తప్పు కాదు కదా. 100 ఇంటూ 18 ఇంటూ 8%, 144, 144 రూపాయలు. నెక్స్ట్ అదే 100 పీవీలు కొన్ని ఇంటూ 18 ఇంటూ 10% లో ఉంటే ఎంత వస్తుందో ఒకసారి మనం థింక్ చేద్దాం. 100 ఇంటూ 18 ఇంటూ 10% అనగా 180 రూపాయలు అనేది ఆయనకి వస్తుంది. మరి అదే రకంగా ఆయన 11% లో ఉంటే 100 పీవీ ఇంటూ 18 బీవీ ఇంటూ 11% అనగా 100 ఇంటూ 18 ఇంటూ 11% అనగా 198 రూపీస్ అనేది అకౌంట్ వస్తుంది. స్టార్టింగ్ లో 90 వచ్చింది. చూడండి, ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో 90 వచ్చింది. మరి 8% వచ్చేటప్పటికి 100 పీవీ కొనుక్కున్న వ్యక్తికి 144 వచ్చింది. 10% వచ్చేసరికి 180 వచ్చింది. 11కి వచ్చినడికి 180 వచ్చింది, 198. ఈ 198 కంటిన్యూ అయిపోతుంది. ఇంకా లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటది. వన్స్ ఒకసారి 11కి రీచ్ అయితే 198 వస్తూనే ఉంటది. ఇవి కాక మీ అందరికీ తెలిసినట్టే మరి 100 పీవీస్ లో కొనుక్కోవటం వల్ల నాకు తెలిసి 3,500 రూపాయలు ఖర్చు అవుతుంది యావరేజ్ న. మరి దీనికి బ్రాకెట్ లో రాస్తాను 198 కలిసి వచ్చింది. ప్లస్ మరి కన్సిస్టెన్సీలో కొనుక్కోవటం వల్ల 2,500 వస్తుంది. 2,500 అంటే 4 నెలలకు పంచండి 625 రూపాయలు అది ప్రీ ప్రొడక్ట్ వచ్చారు. ప్లస్ అది కాకుండా 10% అంటే 350 రూపాయలు 10% ప్రీ ప్రొడక్ట్స్ వస్తుంది. ప్లస్ ఇది కాకుండా మరి ఎంఆర్పీ నుంచి తగ్గింపు వచ్చింది కాబట్టి అదొక 15% యావరేజ్ అది కూడా జస్ట్ ఒక 350 రూపాయలు. ఇప్పుడు చూడండి 198 ప్లస్ 625 ప్లస్ 350 ప్లస్ 350 అంటే దాదాపుగా 1,500 రూపాయలు మనకు కలిసి రావటం అనేది జరిగింది ఇక్కడ. ఈ విధంగా 100 పీవీ తీసుకోవటం వల్ల ఒక వ్యక్తికి దాదాపుగా 40 to 50% బెనిఫిట్ అనేది దొరుకుతుంది. నోట్ దిస్ పాయింట్. ఇలాగ మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీ అందరికీ తెలిసిపోయింది 5% లో ఉన్న వ్యక్తికి ఎంత వస్తుంది, 11% లో ఉన్న వ్యక్తికి ఎంత వస్తుంది. నాకు ఈ మధ్యలో వదిలే ఇంకా 5, 11. ఇప్పుడు నేను 5% ఉన్న వ్యక్తికి ఎంత వస్తుంది అని చెప్పాను, ఒకసారి చెప్పండి. కొత్తగా జాయిన్ చేస్తాం, 100 పీవీ కొనిపించాం, అతని బ్యాంక్ అకౌంట్ కి ఎంత వస్తుంది ప్లీజ్ చాట్ బాక్స్ లో చార్ట్ చేయగలరా. సెకండ్ టాపిక్, మరి ఈ ఎస్ అనే వ్యక్తి 100 పీవీ కొనడం వల్ల మనం చూసాం 90 రూపీస్ వచ్చింది. ఇప్పుడు 6 చేత తల 100 కొనిపిస్తే వాళ్ళకి ఈ 6 చూడండి, ఈయన 100 పీవీ కొన్నారు, 2వ వ్యక్తి 100 పీవీ కొన్నారు, 3వ వ్యక్తి 100 పీవీ కొన్నారు, 4వ వ్యక్తి 100 పీవీ కొన్నారు, 5వ వ్యక్తి 100 పీవీ కొన్నారు, 6వ వ్యక్తి 100 పీవీ కొన్నారు. ఇప్పుడు ఎంత వస్తుంది? వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇంట్రెస్టబుల్ టాపిక్ ఇది. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు దీని అంతటిని ఎలా చేయాలంటే చూడండి, ఎస్ కూడా 100 పీవీ కొన్నారు. ఇక్కడ ఇది 100 కదా, చూసారు కదా, నేను రాస్తున్నా 100 కొన్నారు. ఇప్పుడు ఎస్ అంటారు, నోట్ దిస్ పాయింట్. SGPV, జీపీవీ అంటే గ్రూప్ పీవీ. ఎవరైనా చెప్పగలరా ఎస్ గ్రూప్ పీవీ ఎంతో? చార్ట్ బాక్స్ లో చార్ట్ చేయండి. 700 పీవీ, 700 పీవీ. ఇప్పుడు 700 ఇంటూ 18 ఇంటూ 700 అంటే ఏ పర్సెంటేజో మీకు తెలుసు, 8%. 600 అయితేనే 8%. ఇప్పుడు 700 కి వచ్చేసారు కాబట్టి 8%. ఇప్పుడు 700 ఇంటూ 18 ఇంటూ 8% అనగా 1008 రూపీస్. ఈ 1008 రూపీస్ ఎవరిది? ఎస్ కాదు, 1 2 3 4 6 కాదు. ఎస్ కి 1 2 3 4 5 6 అందరికి కలిపి 1008 రూపీస్. ఇప్పుడు ఇందులో ఒకటో వ్యక్తి ఇక్కడ చూడండి, 1 పీవీ. 1 అంటే ఒకటో వ్యక్తి, ఏ వ్యక్తి కాబట్టి ఏ పీవీ కింద లెక్క. 100 పీవీ అయ్యింది. ఇప్పుడు 100 ఇంటూ 18 ఇంటూ 5% లో ఉన్నారు. ఇప్పుడు 100 ఇంటూ 18 ఇంటూ 5 అంటే 90 రూపాయలు ఎవరికి పోయింది? ఒకటో వ్యక్తికి పోయింది. ఇప్పుడు సెకండ్ వ్యక్తి పీవీ 100 పీవీ, 100 ఇంటూ 18 ఇంటూ 5% 90 రూపీస్ సెకండ్ వ్యక్తికి పోయింది. అలాగే థర్డ్ పర్సన్ పీవీ 100 పీవీ ఇంటూ 18 ఇంటూ 5% 90 రూపీస్. అలాగే ఫోర్త్ పర్సన్ పీవీ 100 పీవీ ఇంటూ 18 ఇంటూ 5% 90 రూపీస్. మళ్ళీ ఈ 1008లో 4 వ్యక్తికి. 5వ వ్యక్తికి 100 ఇంటూ 100 పీవీ ఇంటూ 18 ఇంటూ 5% 90 రూపీస్ ఎవరికి పోయిందండి? 6% పీవీ 100 పీవీ ఇంటూ 18 ఇంటూ 5% 90 రూపీస్ పోయింది. ఇప్పుడు 1008 లోంచి ఒకసారి మీరు కూడా క్యాల్కులేట్ చేయండి. మరి 6కి తలో 90 పోయింది కదా,
ఇప్పుడు మొత్తం 1008 లోంచి 90 తీసేస్తే ఎంతో చెప్పాలి, చెప్పండి ఎవరైనా సరే కార్డ్ బాక్స్ లో. అంటే గ్రూప్ ఇవి, అందులోంచి ఒకటో వ్యక్తి 90, రెండో వ్యక్తి 90, మూడో వ్యక్తి 90, నాలుగో వ్యక్తి 90, ఐదో వ్యక్తి 90, ఆరో వ్యక్తి 90 పోతే మిగిలింది 468 రూపాయలు. ఇది ఎవరిదంటే ఎస్ ఇన్కమ్. అంటే మన ఎస్ ఎవరు, మన డౌన్ లైన్ లో వన్ ఆఫ్ ద పర్సన్. ఆయన 100 పీవీ చేస్తే ఎంత వచ్చిందో మీకు తెలుసు. ఎంత వచ్చింది? కేవలం 90 రూపీస్ వచ్చింది. ఆయన డౌన్ లో 6 ద్వారా 100 పీవీ తెస్తే ఆయనకి ఎంత వచ్చింది? 468 రూపీస్ వచ్చింది. నోట్ దిస్ పాయింట్. ఇది వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. నేను నెక్స్ట్ పేజీకి వెళ్తున్నాను. ఓకే, తీసుకున్నారని భావిస్తున్నాను అందరితోటి. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు ఎస్ ఇన్కమ్ 468 రూపాయలు. నోట్ దిస్ పాయింట్. ఆయన 100 పీవీ కొనుక్కుంటే 90 రూపీస్. ఆయన 6 ద్వారా టీం తయారు చేస్తే 468 రూపాయలు. ఈవేళ 100 పార్టిసిపేషన్స్ వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం 250కి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందని ఈ రోజు నేను నిజంగా ఉగాది కన్నా ఎక్కువ ఆనందంగా ఉంది ఇవాళ. అందరికీ మరొకసారి హ్యాపీ ఉగాది అండ్ హ్యాపీగా 100 మెంబర్స్ ఫుల్ఫిల్ అయ్యారు. సత్యబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్ ఆఫ్ ద డైమండ్ డైరెక్టర్ అంటే తెలుసు కదా, ఆఫీసెస్ లో ఒక డైమండ్ లాంచ్ ఉంటుంది. డైమండ్ లాంచ్ ఎవరికి అంటే వాళ్ళు క్యారీ చేయాలి వాళ్ళు. అలాంటి ఒక అత్యున్నత స్థాయికి చేరారు. కాబట్టి మిలియనర్ స్కీమ్ కి మీరు కూడా ఒక రోజు కేటాయించి మాకు టైం ఇవ్వాలి మేడం అని చెప్పేసి అడగటం. మరి మేడం మనకి ఆయనకి టైం ఇవ్వటం, మన అప్లైన్ మన గురువు గారు, మన ఎంటైర్ వెస్టేజ్ కి ధర్మరాజు అని నేను పిలుస్తాను నేను. ఆయనకి రేపు టైం ఇవ్వటం. రేపు మేడం సెషన్ మార్నింగ్ 5 గంటలకే జరగబోతుంది. ఒకసారి మేడం కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అందరూ మీ నాతో తన ఓకే అనుకుంటున్నాను. సార్ ఒకసారి మాట్లాడినా. అనంతలక్ష్మి మేడం గారు డైమండ్ డైరెక్టర్, కంగ్రాచులేషన్. డిడి మేడం అని చెప్పండి, డైమండ్ డైరెక్టర్. డైమండ్ డైరెక్టర్ అంటే మనం కూడా కమింగ్ సూన్ 1 month 2 months లోగా డైమండ్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి మనము కూడా డైమండ్ 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 అనే పదం స్మరించినట్లయితే మనకి కూడా యూనివర్స్ కనెక్ట్ చేస్తుంది. సో అందుకోసమని కంగ్రాచులేషన్ డైమండ్ డైరెక్టర్ మేడం అంటే సరిపోదు. గారు కంగ్రాచులేషన్స్ అని చెప్పమంటున్నారు. సత్యబాబు గారు ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. ఆయన 4G వాడట్లేదు, 5G వాడుతున్నారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ చెప్పిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు కూడా అలాగే డైమండ్ అయ్యి, అలాగే మీరు కూడా మిలియనర్ స్కీమ్ కి ఒక గంట టైం కేటాయించి మీరు కూడా జూమ్ లో మార్నింగ్ 5 గంటలకి మీరే ఒక లీడర్ గా మాట్లాడే అవకాశం మీ అందరికీ భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ కమింగ్ టు ద సబ్జెక్ట్. 468 100 పీవీ కొనుక్కుంటే 90 రూపీస్, 6 మెంబర్ సెట్ కొనిస్తే 468 తో పాటు ఇంకా ఏమేమి వస్తుందో ఒకసారి చూద్దాం. మీ అందరికీ తెలుసు గ్రో యువర్ నెట్వర్క్ ఆఫర్ లో ఈ మంత్ కూడా ఉందండి. ఎవరైతే 1:6 చేస్తారో వాళ్ళకి 2100 రేపు వచ్చే 10వ తారీఖున ఈ 2100 కూడా యాడ్ అవుతుంది. కాదంటే ఇక్కడ కండిషన్స్ ఏంటంటే ఈ 100 పీవీ కొని వాళ్ళు ఈ నెలలోనే జాయిన్ అయ్యి ఉండాలి. ఐడి తీసుకున్నది ఈ నెల అయ్యి ఉండాలి. తీసుకుని అలా తల 100 పీవీ కొనుక్కుంటే 2100. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాము, కన్విన్స్ చేస్తాము, వాళ్ళతో మాట్లాడతాము. మరి కొంత ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చును కూడా బాలిసరి ఏం చేస్తున్నారంటే నెట్వర్క్ తయారు చేసి, మరి నాకు చాలా నా ప్రాణమైనటువంటి వెస్టేజ్ కి 6 పరిచయం చేశారు. కాబట్టి ఆ 6 కన్విన్స్ చేయడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అది మీకు నేను ఇచ్చేస్తున్నానని చెప్పి ఇచ్చేదే గ్రో యువర్ నెట్వర్క్ ని పెంచండి, 2100 తీసుకోండి అని చెప్పడం జరిగింది. దీనితో పాటు ఈ ఫాస్ట్ చాట్ గిఫ్ట్ వచ్చి కూడా 750 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేస్తారండి గౌతమ్ బాలి సార్. ఇది కూడా నెక్స్ట్ మంత్ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు వచ్చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా ఎంత అయిందో చెప్పండి. చాట్ బాక్స్ లో సార్ట్ చేయండి. టోటల్ ఎంత అయింది? ఎస్ ఇన్కమ్ 100 పీవీ కొంటే 428. అలా కాకుండా ఆయన 6 చేత 100 పీవీ చేయిస్తే 1:6 లో 2100 అడిషనల్ గా వస్తుంది. ఎస్ ఇన్కమ్ 468, బోనస్ 8 కి 5 కి ఉన్న గ్యాప్ వస్తుంది, ప్లస్ 2100 వస్తుంది. ఫాస్ట్ కార్డ్ గిఫ్ట్ వచ్చి 750, మొత్తం కలిసి 3318. ఇప్పుడు చూడండి,
ఒక వ్యక్తి 100 టీవీ కొంటే వచ్చేది 90 రూపీస్ మాత్రమే. 100 వెళ్ళేసరికి 3318. క్లియర్?